రావు గారు వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఎస్ ప్రధానంగా మనం డిబేట్లో ముందు వెళ్దాం. ముందు టీడీపీ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ వరలక్ష్మి గారు నమస్తే. అంటే మీ పార్టీకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ పైన అలాగే లోకేష్ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక స్థాయి దాటి అంటే మనం మాట్లాడడానికి కూడా పలకడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పదాలు, వినడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పదాలు వాడారు. సో ఇక్కడ అన్ని పార్టీలు మాట్లాడుతున్నటువంటి కోణం ఒకటి ఉంటే పోసాన కృష్ణమురళి, ఎందుకంటే సినీ రచయితగా తనకున్నటువంటి ఒక గొప్ప లెగసీ ఉంది, చాలా మంచి మంచి చిత్రాలు నిర్మించారు. సో అలాంటి వ్యక్తి మాట్లాడడం రాజకీయాల్లోకి వచ్చాక, ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన కొన్ని పదవుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎఫ్టీసీ చైర్మన్గా కూడా చేశారు. సో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు అరెస్టు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కక్ష సాధింపులు చేస్తుంది కూటమి పార్టీ అంటున్నారు, మీరేమంటారు? వరలక్ష్మి గారు. హలో, వరలక్ష్మి చెప్పండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం. ముందుగా అండి, మీరు ఇప్పుడు అంటున్నారు ఈ అరెస్టుల పర్వం కొనసాగుతుంది, కక్ష సాధింపులో భాగంగానే వస్తుంది అని మీరు అంటున్నారు. మీకు ఇది నిజంగా అట్లా అనిపిస్తుందా సార్? కానీ వైసీపీ పార్టీ అంటుంది వాళ్ళ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు, ఎప్పుడో మాట్లాడిందని అంటున్నారు. సారీ అండి, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఆయన ఏమో వైసీపీలో లేడు కదా, రాజకీయాల్లోకి నేను దూరంగా ఉన్నాను, అన్ని పార్టీల నుంచి ప్రక్షాళన చేస్తున్నానని బయటకు వచ్చేసారు కదా. వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం చేసే ప్రతి పాపము ఒక కర్మనే ఉంటుందండి. ఇంతకుముందు ఎప్పుడో గత జన్మలో చేస్తే ఈ జన్మలో అనుభవించే వాళ్ళేమో, కానీ ఇప్పుడు ఈ చేతికి చేస్తేనే ఈ చేతిలోనే ఇప్పుడే అనుభవించాలనేది ఇప్పుడు రూల్. సడన్ గా ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం మొత్తం మాట్లాడుతున్నారంటే నిజంగా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఒక గేమ్ ఆడేటప్పుడు కెప్టెన్ ఉంటారు, కెప్టెన్ తో పాటు ఉన్న మిగతా ప్లేయర్స్ కూడా ఉంటారండి. కెప్టెన్ ఎంత ఇంపార్టెంట్, రిమైనింగ్ ప్లేయర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక గేమ్ గెలవాలన్నా, మనం ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలన్నా కానీ, అలాంటిది ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఆ కెప్టెన్ ఆధ్వర్యంలోనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని సోషల్ మీడియాలో లేడీస్ ని ఎలా వాళ్ళని క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి, ఆ అధినాయకుల్ని ఎట్లా మాట్లాడాలి, ఇలా ఒక స్క్రిప్ట్ చేసి అన్ని ఒక ఫ్యాబ్రికేటెడ్ గా మొత్తం ఒక ప్లాన్ గా చేసి ప్రతి ఒక్కరిని, మనకేదో ఇవాళ వాక్ స్వాతంత్రం ఉంది, మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మేము కొత్తగా కనుక్కున్నాము, మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదండి. అది ఏ రోజైనా కానీ అది మనకి తిరిగి మనం అంటే ఏ ఇతరాలు వేస్తే అదే చెట్లు వస్తాయి కదా సార్. అందుకని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఇవాళ పోసాని గారిని అరెస్ట్ చేసినందుకు తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంక్లూడింగ్ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే కనీవిని ఎరగనంత విధంగా ఎవరు మనుషులు కూడా ఇలాంటి లాంగ్వేజ్ మనం యూజ్ చేయొచ్చా, ఇలాంటి పద్ధతులు మనం యూజ్ చేయొచ్చా అనే టీవీ పెట్టాలంటే ఒక పాపంగా ఉండేదండి. 19-24 మధ్యలో టీవీ పెట్టాలా అంటే అమ్మ పిల్లలు ఏం నేర్చుకుంటారో ఏం చూస్తారో అన్నంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎంత స్వతంత్ర భారతదేశమేనండి. ఇప్పుడు నాకు వాక్ స్వాతంత్రం ఉంది, నా గురించి, నా క్యారెక్టర్ గురించి, నాలో ఉన్న హక్కు అధికారం ఉంది. కానీ దానిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు మీకు కొన్ని హద్దులు ఉంటాయి, వాటిని ఎవరు దాటకూడదు. దరిద్రం ఏంటంటే మన ముఖ్యంగా భారతదేశం అనుకోండి, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం అనుకోండి, కుల మతాలు వీటి మీద నుంచే రాజకీయాలు రన్ అవుతుంది. ఏ కులం వాళ్ళు ఉంటారో ఆ కులం వాళ్ళని ఆ కులం నాయకులతో తిప్పించడం ఈ విష సంస్కృతికి 2019 నుంచి బీజం పడిందండి. ఇవాళ పోసాని గారిని యాక్చువల్ గా అరెస్ట్ చేసింది పోలీసులు కానీ అరెస్ట్ చేయించింది మాత్రం వైసీపీ వాళ్ళండి. ఎందుకంటున్నానంటే సార్ నేను అనేది, ఆ రోజు ఆయన పోసాని గారు కమ్మ కులస్తుడు అని చెప్పి కమ్మవారి మీద ఏమైనా మాట్లాడొచ్చు, ఆ రైట్స్ ఉన్నాయి, ఏదో రాజ్యాంగం వీళ్ళకి స్పెషల్ గా కొన్ని ఈక్వాలిటీస్ ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు.
నాకు తెలుసండి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రిమైనింగ్ ఎవరైనా కానీ ఏ రోజైనా వాళ్ళ పర్సనల్ గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదు, అది మీ అందరికీ తెలుసు. కానీ ఒక ఒక అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో నువ్వు ప్రశాంతంగా డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, నువ్వు మన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వీటి మీద చర్చలు జరగకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఏం మాట్లాడాలి, వాళ్ళ సతీమణి గారి మీద ఏం మాట్లాడాలి, ఆ భువనేశ్వరమ్మ గారి గురించి ఏం మాట్లాడాలి, ఇలా ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చిన ఏం సంస్కృతి సార్ ఇది నాకు అర్థం కావట్లేదు. రైట్ 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 వరలక్ష్మి గారు, అంటే పూర్తిగా చట్టబద్ధంగా మీరు అరెస్ట్ చేసామంటున్నారు. వైసీపీ వర్షన్ ఎలాగుందో ఒకసారి విందాం. మనకు మధుకర్ గారు ఉన్నారు. ఎస్ మధుకర్ గారు నమస్తే.